నమస్తే మమ్మ. నేనైతే పప్పు అనుకుని ఉంటే దాని మీకు కొద్దిగా మామిడికారం ఉంటే బాగుంటుండే అనిపించింది. ఈరోజు ఏమో గోడి కూర అనుకుంటున్నాం. దీని మీద కూడా కొద్దిగా పక్కపోయిన మామిడికారం ఉంటే మంచిగా కడుపు నిండా తిందాం అనుకుంటున్నా, కానీ అమ్మ పంపించిన కారమో అయిపోయింది. ఉన్నప్పుడేమో దేకుడు కూడా దేక, కానీ లేనప్పుడేమో కావాలి కావాలంటే మమ్మ నేనైతే సరే ఇక్కడి నుంచి వాళ్ళని పోతున్నారంటే అట్లా పోతలేరు, ఇంటికెళ్ళి వాళ్ళని వస్తున్నారంటే అట్లా వస్తలేరు. అట్లా కాదు ఇట్లా కాదని నేనైతే చుట్టి రాసిన మామ. ఓర్నీ కథల మనవాడ చుట్టి రాసి నుంచి అసలు రోజులే గడతలేవు, వారాలే గడతలేవు. రోజు క్యాలెండర్ చూడు, ఏ రోజు ఏం కథ అనుకుంటా. చుట్టి రాద్దాం అన్నపేమో ఆఫీస్ ఫోన్ తిరగాల, చుట్టి రాసిన తర్వాత చుట్టూ ఒకేన తర్వాత క్యాలెండర్ని కూడా రోజు లెక్క పెట్టుకోవాలా. అట్లనే ఇట్లనే మన చుట్టూ అయితే ఒకేంది మమ్మ. మరి ఆగస్టు 1 తారీఖు నుంచి 20 తారీఖులో ఏ తారీఖు వస్తున్నానో మీరు ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి మామ. ఏం చేస్తావు, ఉన్న రోజులు తినాలా లేని రోజు ఎండాలన్నట్టు నా పరిస్థితి అంతే ఉన్నాయి. ఈ రోజు అయితే మనం గోరి కూడా అయితే వండుకున్నాం మామ. మంచిగా గట్టి అయితే వండుకున్నాము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయింది నిజంగా. దీంట్లో ఇంకా ధనల పొడి అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది, కానీ ధనల పొడి అయితే వేయలే. ఇక మన అయితే 20 రోజుల నుంచి నైట్ డ్యూటీ నడుస్తున్నది. ఇక రేపేళ్ళుండి మన అయితే షిఫ్ట్ చేంజ్ అవుతుంది. ఇక ఇంతలోనే రంజిత్ అన్న మన దగ్గరికి అయితే వచ్చి ఉండే. నేను దుబాయ్కి లేబర్ మీద వచ్చిన కొత్తలు అన్న కలిసిందంటే ఇప్పటికి టచ్ ఉన్నాడు అన్న. ఇది 1 సంవత్సరమా 2 సంవత్సరాలు అనరాదు, కానీ కొన్ని సంవత్సరాలు పరిచయం అయ్యాయి. ఈ గల్ఫ్ ప్రపంచం ఇంతే మనం. ఒక్కసారి ఒక పర్సన్ నచ్చిండు, మన కనెక్ట్ అయిందంటే కొన్ని సంవత్సరాల దాకా పరిచయం ఉంటూనే ఉంటది. ఇక అన్నతో కొంచెం మాట్లాడైతే అన్ననైతే సాగనంపి నేనైతే ఇక రూమ్కి అయితే పోతున్నా. రూమ్కి ఎందుకు పోతున్నా అంటే ఇక రేపు నైట్ డ్యూటీ కదా పండుకోవాలా. అట్లనే పోయేటప్పుడు మనకు ఒక చిన్న స్వీట్ బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. మరి ఒక లైక్ కొట్టి ఫాలో కొట్టేసేమమ్మా.